నీ చేతిలో డబ్బు ఉంది, ఆ డబ్బుని అనవసరమైనటువంటి విషయాల కోసం నీవు దుర్వినియోగం చేస్తున్నావు. సో ఆ డబ్బు నీ చేతుల్లో ఉంటే దానివల్ల నీ జీవితం పెద్ద ఉపయోగం లేకపోగా నీ జీవితం దుష్ఫలితాలు ఫాలైపోతూ ఉంది. సో నువ్వు ధనాన్ని కూడా సరైనటువంటి పద్ధతిలో వినియోగించడం లేదు. సో అలాగే చివరిగా నీ చేతుల్లో మంచి టాలెంట్స్ ఉన్నాయి, నీకు మంచి సింగింగ్ టాలెంట్ ఉంది, నీవు మంచిగా మాట్లాడగలవు, అలాగే నీ యొక్క మాట తీరుతో ప్రజల్ని ఆకర్షించుకోగలవు, అలాగే రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయగలిగినటువంటి టాలెంట్ నీలో ఉంది. కానీ నువ్వు సరైన రీతిలో దాన్ని వినియోగించడం లేదు, ఉపయోగించడం లేదు. సో నీకు ఉన్నటువంటి వాటిని వినియోగించకపోతే అవి నీ దగ్గర ఉన్నా కానీ పెద్ద ప్రయోజనం లేదు అనే విషయాన్ని మనం గమనించి మన చేతిలో ఉన్నవి ఏవైనా మనం ఉపయోగించడం మొదలు పెడతాం. వాటి ద్వారా సమాజానికి ఉపయుక్తమైన కార్యాలు చేయడానికి ప్రారంభిద్దాం.